శ్రీమద్భగవద్గీత అధ్యాయం 17 కంటిన్యూషన్ అండి. ప్రతి వానికిని వాని స్వభావమును అనుసరించి 3 రకములగు ఆహారములు ఇష్టమగును. అట్లే యజ్ఞ తపో దానములను యందు కూడా త్రివిధ శ్రద్ధలు కానగును. వాటి భేదమును వివరింతును వినుము. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః. రసవంతములు, చమురు కలిగినవి, చాలా కాలము వరకు ఆకలి అనుచునవి, హితములకు అగు ఆహారములు సాత్వికులకిష్టము. ఇవి ఆయుష్ను, బుద్ధిబలమును, దేహబలమును, ఆరోగ్యమును, సుఖమును, సంతోషమును వృద్ధి చేయును. కట్వాం నలవనాతృష్ణ తీక్ష్ణ వృక్షావిదాహినః ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకామయ ప్రదాః. అమితముగా ఉప్పు, పులుపు, కారము కలిగినవి, చేదగినవి, మిక్కిలి వేడి చేయునవిని, ఉద్రేకము కలిగించునవియు, కడుపు మండించునవియు లేక దాహము పుట్టించునవియు అగు ఆహారములు రాజసునికిష్టము. ఇవి దుఃఖశోక రాగములకు కలిగించును. యాతయామం గతరసం పూతిపర్యుషితం చయత్ ఉత్తిష్టామపి చామేధ్యం భోజనం తామసప్రియం. వండి జాము పైగా నైనది, రుచి పోయినదియు, పాసిపోయినది, చాలా నిలవయున్నదియు, ఎంగిలనిదియు, అపవిత్రమైనదిను ఆహార పదార్థములు తామసులకు ప్రియములు. ఎంగిలికూడు నిషిద్ధమైనను పూర్వకాలమందు భర్త భుక్త శేషమునకును గురువు ఉచ్చిష్టము శిష్యునకు ప్రసాదముగా నించబడినది. అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధిదుష్టో యయుధ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాన సాత్వికః. ఫలాపేక్ష లేక యజ్ఞ మాచరించుట నా కర్తవ్యమనియు సమాధాన వృత్తితో విద్యుక్తముగా నెరవేర్చబడు యజ్ఞము సాత్వికము. అభిసంధానతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. అర్జున, ఫలాపేక్షతో గాని ఆడంబరముల కొరకు గాని చేయబడు యజ్ఞము రాజసమని ఎరుంగుము. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షసే. శాస్త్రవిధిని అనుసరింపక భూతతృప్తికై అన్నదానము చేయక సరియగు మంత్రతంత్రములు లేక ఋత్విజములకు దక్షిణ లీయక అశ్రద్ధతో చేయబడు యజ్ఞము తామసమని చెప్పబడును. యజ్ఞమునకు అన్నప్రసాదము స్థూల దేహమనియు ఋత్విక్ దక్షిణ ప్రాణమనియు చెప్పబడినది. ఈ రెండునూ లేక విధులను అనుసరింపక ఇచ్చవట్లినట్టి నిర్వర్తింపబడినది శ్రద్ధలేని నిర్జీవమైనది. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. తపమాచరించు కరణములను బట్టి దానిని కాయిక, వాచిక, మానసికము అని 3 విధములుగా విభజించుచున్నాడు. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించుట బాహ్య శౌచము. నిష్కపటన వర్తనము, బ్రహ్మచర్యము, అహింస అనునవి కాయిక తపస్సని చెప్పబడును. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ
వాంగ్మయం తప ఉచ్యతే. మనస్సునకు నొప్పి కలిగింపునప్పుడు సత్యమును హితమును సంతోషప్రదములగు మాటలను స్వాధ్యాయాభ్యాసములను వాచిక తపస్సని చెప్పబడును. మాట్లాడు మాటలు భాషించు వానికిని వినువారికిని కూడా ఉద్వేగము లేక చిత్తక్షోభ కలుగ చేయకూడదు, అనగా పరుషవచనములు పలుకకూడదు. ఇంతేకాక సదా సత్యమునే పలుకవలెను. సత్యమైనను ఇతరులకు బాధాకరములగు సత్యములను చెప్పకూడదు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. తప్పనిసరి అగునచో చావు కబురు చల్లగా చెప్పవలెను. ఇంతేకాక వినువారికి హితములగు సత్యమునే చెప్పవలెను. హితకరములనగా మేలున గూర్చునవి. ఈ విషయములను పాటించుట వలన మితభాషిత్వ అవలంబడమే కాక కాలయాపనకై వృధా సంభాషణ, నింద మొదలగు వాటికి తావులేక మౌన ఫలము దక్కును. సత్యము పలుకు విషయములలో వాచిక సత్యమును మాత్రముగాక భావసత్యమును గమనింపవలెనని కృష్ణుడు అర్జునుడుకు దృష్టాంతపూర్వకంగా కర్ణ పర్వమందు బోధించెను. సత్యవాక్య పరిపాలనా దీక్షితుడగు ఒక ముని తన ఆశ్రమ ప్రాంతమందు ప్రాణరక్షణకై తలచాచుకొనుట కొనిన బాటసారుల యువనికి గూర్చి తన్నడిగిన చోరులకు తెలుపుట, ఆ దుష్టులు బాటసారులను సంహరించి వారి సొత్తంతయు దోచుకొనిరి. కాని ఈ పాపమంతయును ఆ మునినెత్తిన పడినట. భావార్థమేమనగా నిజము చెప్పుటలో శబ్దములే ప్రధానములు కాక వాటి తత్వములను దృష్టిలో ఉంచుకొని పరులకు హింస కలుగని విధముగా భాషింపవలెను. ఒకరికి హింస కలిగించు సత్యము సత్యమే అనియు, హింసను తొలగించు అసత్యము సత్యమే అనియు సిద్ధాంతము. ఇట్లే వారిచాక్షులందు వైవాహికములందు అను శుక్రనీతి కూడా స్వభావములకు కూడా పరరహితమే వినియోగింపవలెను. స్వాధ్యాయమన మతగ్రంథముల పారాయణ, వాచిక జపము, స్తోత్ర పఠన, సంకీర్తన మున్నగునవి.